మయంకు నోటీసులు, విచారణకు హాజరు కావాలని సర్కార్ ఆదేశం. సిమెంట్ కంపెనీల కబ్జా, భూదాన్ కబ్జాపై దర్యాప్తు. 16న సీసీఎల్ఏ దగ్గర ఎంక్వైరీ. 2012 నుంచి కొనసాగుతున్న వివాదాలు. ఈయనే మయం రామేశ్వరరావు గతంలో గత సీఎం కేసీఆర్కి అత్యంత సన్నిహితుడిగా, పెట్టుబడిదారుడిగా, వాళ్ళు ఈ చిన్నజీర స్వామికి వీళ్ళంతా ఒక కుడి భుజంగా విడమ భుజంగా ఉండేటువంటి నేపథ్యం ఉంది. కానీ ఈ సందర్భంలో ఎవరైతే మయం రామేశ్వరరావు కేసీఆర్తోని సంబంధాలు తెగిపోయిన తర్వాత ఆయన ఒంటరిగా ఉన్నటువంటి నేపథ్యం ఉండే, ఆయన బీజేపీ వాళ్ళతో టైఅప్ ఉండేటువంటి నేపథ్యంలోనే గతంలో ఎన్నో రోజుల నుంచి కూడా జరుగుతున్న వివాదం ఇలా కొలిక్కొచ్చింది. వెంటనే రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చిన తర్వాత మయం రామేశ్వరరావుకు నోటీసులు కూడా పంపించిన నేపథ్యం ఉంది. 2012 నుంచి మొదలుకుంటే ఇప్పటి వరకు కూడా అక్రమ పద్ధతిలో కొన్ని లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకుంటే మయంకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఒక నోటీసులు అయితే జారీ చేసిన నేపథ్యం కూడా ఉంది. విచారణకు హాజరు కావాలని సర్కారు కూడా ఆదేశాలు ఇచ్చినటువంటి సందర్భం అయితే మనం చూస్తున్నాం. మయం కంపెనీకి సర్కారు ఏ విధంగా నోటీసులు ఇచ్చింది, ఏ విధంగా జరుగుతుంది, మళ్ళీ ఏమన్నా మేనేజ్ చేస్తారా, లేకపోయిందంటే ఏం జరగబోతుంది, ఈయన కొన్ని కోట్ల రూపాయలు ఇచ్చినా కూడా ఆగిపోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. 100 కోట్లు 200 కోట్లు అని పెద్ద లెక్కే కాదు, 1000 కోట్లన్నా ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నటువంటి వ్యక్తినే సిమెంట్ కంపెనీల కబ్జా, భూధన్ కబ్జాపై దర్యాప్తు. 16న సీసీఎల్ దగ్గర ఎంక్వైరీ. మయం మాయా భూధన్ భూములు హంపాటు. ఇది గతంలో రాసినటువంటి వార్తలు. మయం కంపెనీకి సర్కారు షాక్ ఇచ్చింది. సదర్ కంపెనీ ప్రభుత్వ భూములను కబ్జా చేసిందనే ఆరోపణలు రావడంతో విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. ఈ నెల 16న హైదరాబాద్లోని భూధన్ యాజ్ఞా బోర్డు సెక్రటరీ కావాలని సూచించింది. సంబంధిత డాక్యుమెంట్లు, రికార్డులను సమర్పించాలని నోటీసులు కూడా పేర్కొన్న నేపథ్యం కూడా ఉంది. 2022 జనవరి 10న దిశ ప్రచురించిన కథలో ఆధారంగా అడ్రస్తే చంపేస్తామని బెదిరిస్తుంటారు. అప్పుడు చెప్పిన సందర్భం వాళ్ళు మళ్ళీ రాసిల్లది.